ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా గండిపేట మండలం బండ్లగూడ సన్ సిటీకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? మొహమ్మద్ జహీరుద్దీన్. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ ఎంప్లాయీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంత మంచి ఇప్పుడు 6 గ్యారంటీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కొంచెం లేట్ అవుతుంది అంతే, ఇంకా ఏం తప్పలేదు. అలా మంచి అదే స్కీమ్స్ డెవలప్ చేస్తున్నారు కూడా మంచిగా చేస్తున్నారు. పబ్లిక్కి జో బస్సు ఫ్రీగా ఇచ్చారు, అది లోకంలో పబ్లిక్ బాగా బెనిఫిట్ తీసుకుంటుంది వాళ్ళు. మంచి మరి అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ మన తెలంగాణ రాష్ట్రంలో? ఉన్న అడిగితే చెప్పచ్చు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నట్లే ఏం లేదు, వాటర్ ప్రాబ్లం ఉన్నది, అదే ప్రాబ్లం ఇప్పుడు కూడా అదే ఉన్నది. ఇంతకుముందు ప్రభుత్వం ఉంది, కేసీఆర్ ప్రభుత్వం, ఇంతవరకు అదే ప్రాబ్లం, వాటర్తో బాగా ప్రాబ్లం. 3 రోజులు 4 రోజులు ఒకసారి వాటర్ వస్తుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంటుండే ఇక్కడ? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన పాలన ఎలా ఉంటుండే ఇక్కడ? అది పాలన కొద్దిగా కొంతమందికి లాభం అయింది, కొంతమంది నష్టమైంది. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఆయనకు బాగా ఉన్నది. ఇప్పుడు ఉన్న ప్రాబ్లం అసలు వాస్తవంగా ప్రాబ్లం మన సన్ సిటీలో అంటే ఆ ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. కొంతమందికి ఉద్యోగాలు దొరకలేవు, అంటే ఆ తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, దానికి ఏ గురించి వచ్చింది అదే ఎక్సెప్ట్ కాలేదు అన్నాడు పోయిన గవర్నమెంట్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మొహమ్మద్ తకీయుద్దీన్. ఏం చేస్తుంటారు సార్? ట్రాన్స్పోర్ట్ బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వెరీ బ్యాడ్. కేసీఆర్ ఈజ్ వెరీ గుడ్. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? అభివృద్ధి డెవలప్మెంట్. కేసీఆర్. కాంగ్రెస్ ఈజ్ ఫెయిల్. కాంగ్రెస్కి మేము ఓట్ వేసినా కానీ వేస్ట్ అయిపోయింది మా ఓట్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు జఫరుల్లా ఖాన్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ ఎంప్లాయీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఓకే, కొన్ని విషయాలు బాగున్నాయి, కొన్ని విషయాలు ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాల్సి ఉంది. ఇంకా ఇది ఎవరికైతే జనాలకు ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఇంకా ఇప్పటి వరకు ఇంకా నెరవేరలేదు, అది ఇంకా ఎంతోగానం దాన్ని చేయాలని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డికి. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? ఇప్పుడు అభివృద్ధి పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నేనైతే పెద్ద తేడాన్ని నాకైతే అనిపించలేదు. ఇంకా మన తెలంగాణ కానీ మన హైదరాబాద్ యాజ్ అ సిటీ కానీ ఇంకా బాగా ఎదగాలి. ఎంప్లాయ్మెంట్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈ యువతలు బాగా చదివి బయటకు వస్తున్నారు కాలేజ్ నుంచి, కానీ వీళ్ళకు ఎంప్లాయ్మెంట్ అనేది సరిగా లేదు. నా అభిప్రాయంలో ఎంప్లాయ్మెంట్ గురించి, హెల్త్ సెక్టర్ గురించి బాగా చేయాలని. ఇంకోటి, ఈ బ్యాంకులలో వడ్డీ పరంగా చాలామంది సఫర్ అవుతున్నారు. ఆ వడ్డీని తగ్గించాలా, లేకపోతే వడ్డీ రహిత బ్యాంకులు కావాలా, దానివల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. అది కొంచెం దీనిపైన ఆయన ఆ ప్రభుత్వం చూసుకుంటే చాలా బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఆయననే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫాలో చేస్తున్నాడు. కానీ కేసీఆర్, కేటీఆర్ ఉన్నప్పుడు వాళ్ళు మన స్టేట్కి చాలా బాగా చేశారు. స్పెషల్గా కేటీఆర్ మన మినిస్టర్ చాలా బాగా మన హైదరాబాద్ని చాలా పై లెవెల్కి తీసుకుపోయాడు. ఎంప్లాయ్మెంట్ గురించి బాగా ఆలోచించాడు ఆయన. ఇప్పుడు నేను చూస్తున్న ఈ ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ గురించి ఎక్కువ వాళ్ళు అంత సీరియస్గా లేరు. ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కాలేజ్ నుంచి వచ్చిన యువకులు వాళ్ళు బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళకు లేదు, సోర్సెస్ లేవు. స్విగ్గీలు, జొమాటోలు ఎప్పటి వరకు చేస్తారు ఇవి? వాళ్ళకు సరి అయిన ఒక సెక్యూర్ జాబ్ కావాలా వీళ్ళకి. దాని గురించి ఈ ప్రభుత్వం ఎంతైనా చూడాల్సినగా ఉంది ఇంకా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? సాజిద్. ఏం చేస్తుంటారు సార్? నాది ఇక్కడ స్టేషనరీ ఉంది సబ్సిడీలో. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన మీద అని కాదు, నార్మల్గా మా ఏరియాలో అయితే ఏం చేంజ్ కాలేదు. అప్పుడైనా ఇప్పుడైనా రోడ్స్ అలాగే ఉన్నాయి. మా ఇంటి ముందు నిన్న దగ్గర 5-6 o'clock మా అత్త బయటికి వెళ్తాను బాబు, ఆటో బుక్ చేయమని చెప్పారు. వాళ్ళు కర్నూలు నుంచి వచ్చారు, అంటే వేరే మనది తెలంగాణ కాదు, వేరే చోటు నుంచి. సరే అత్త వెళ్ళండి అని ఆటో బుక్ చేశాను. ఇంటి బయటికి వచ్చారు,
రోడ్ బాగాలేదు, కింద పడ్డారు. కింద పడి మొత్తం వాసిపోయింది. ఇప్పుడు ఆమె కోసమే టిఫిన్ తీసుకోవడానికి వచ్చాను. అంటే మనం వేరే వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మన ఇంటికి వచ్చి కింద పడి వెళ్తున్నారు. ఇప్పుడు 2-3 డేస్ కోసం ఇక్కడ స్టే చేయాల్సి వస్తుంది. హాస్పిటల్ తీసుకొని వెళ్ళాను నేను. అంటే ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి రోడ్ల వల్ల. నాకైతే స్పెషల్గా రోడ్ల వల్ల అవుతుంది. ఇంకొకటి, మా షాప్ ముందు రోడ్ వేశారు, కొత్త రోడ్ వేశారు, కానీ అక్కడ అప్పుడు ఊడ్చట్లేదు. నా షాప్ ముందు 10 ఫీట్స్ రోడో 20 ఫీట్స్ రోడో మనకు ఐడియా లేదు, కానీ మొత్తం నేనే ఊడ్చుకున్నాను డైలీ. అది కూడా మీరు వచ్చి చూస్తే ఒకసారి ఆ రోడ్కి అవతల మొత్తం ఇంత మట్టి, ఇంత కుప్ప ఉంది. అంటే అది లేపి కూడా మనమే వేసుకోవాలేమో ఆ పొజిషన్ ఉంది. క్లీనింగ్ అయితే ఏం లేదు. ఆ జిహెచ్ఎంసీలో ఉన్నారు ఒకరో ఇద్దరు లేడీస్, వాళ్ళకి చూస్తే పని చెప్పాలంటే మాకే ఈ కష్టం అవుతుంది. అరే ఎంత పెద్ద ఏరియా ఉంది, వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, సార్ మేము ఇద్దరమే ఉన్నాం, మేయర్కి మెసేజ్ పెట్టాం, అందరికీ అన్నీ చేస్తున్నాం, కానీ రెస్పాన్స్ అయితే ఏం లేదు. నేను అనుకుంటానేమంటే కేసీఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా, పబ్లిక్ అనేది కష్టం ఉండకూడదు అంతే. అది ఉండి రేట్స్ ఎక్కువ ఉండి ప్రతిదీ బతకాలంటే కష్టం అయిపోయినట్లుంటే కష్టమే. ఎవరున్నా ఏం ప్రాబ్లం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం బెటరే. రేవంత్ రెడ్డి ఉన్నప్పటి నుంచి అయితే ఏం పనులు కాలేదు, మా దగ్గర అయితే ఏం కాలేదు. ఒకవేళ రోడ్స్ అవన్నీ అయ్యి మంచిగా మెయింటైన్ చేస్తే, ఎందుకంటే మన దగ్గర సన్సిటీ నుంచి ఎక్కువ ట్యాక్సెస్ పోతాయి. మీరు తెలుసుకోండి, అన్ని చోట్ల కన్నా ఎక్కువ ట్యాక్సెస్ మన సన్సిటీ నుంచే పోతాయి. అందరు ఎడ్యుకేటెడ్ పర్సన్సే ఉన్నారు. ఇంకా వాళ్ళకు కూడా ఎట్లయిపోయిందంటే లైఫ్స్ ఇప్పుడు బిజీ అయిపోయాయి. అందరూ మేయర్ ఎన్నికలను, కౌన్సిలర్ ఎన్నికలను తిరిగేటట్టు లేదు. అయితే ఇప్పుడు మీ తరపుగా అయినా ఏమన్నా మీడియా వలన అయితే ఆ మ్యాటర్ వెళ్ళి ఏదో ఒకటి మన ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే, మీ పేరు సార్? నా పేరు అబ్దుల్ రజాక్ అండి. ఏం చేస్తుంటారు సార్? నాది బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందండి, కానీ ఆయన సీట్ మీద కూర్చున్నప్పటి నుంచి మొత్తం సర్వనాశనం అయిపోయింది. మాకు ఆల్ బిజినెస్, ఇన్కమింగ్ లేదు, అవుట్ గోయింగే ఉంది మొత్తం. అది పరిపాలన వల్ల కేసీఆర్ అంటే సూపర్ ఉండే, ఆయన డెవలప్మెంట్ చాలా బాగా చేశాడు. కానీ ఈయన కూడా చేస్తాడేమో, టైం ఇవ్వాలి కదా. ఈయన కూడా 1 సంవత్సరం అయింది, ఇంకో సంవత్సరం కావాలి. ఆయన మొత్తం కింది నుంచి చూస్తున్నాడు కావచ్చు. ఇక ఈయన కేసీఆర్ కన్నా ముందు పోవచ్చు, బహుశా పోకపోవచ్చు. డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు మన తెలంగాణ రాష్ట్రంలో? డెవలప్మెంట్ అయితే ఇంతవరకు చేయలేదు, కానీ అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు ఆయన. ఇప్పటివరకే డెవలప్మెంట్ చేయలేదు. సంవత్సరమే అయింది కదనండి ఇప్పుడు ఆయనది. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేశారు, డెవలప్మెంట్ చాలా బాగా చేశారు. ఈయన కూడా 1 సంవత్సరం అయింది, చేస్తారేమో ఆశిస్తున్నాం. ఈయన వర్క్ చేస్తారేమో ఆశిస్తున్నాం అంతే. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? నా పేరు సత్యనారాయణ. ఏం చేస్తుంటారు సార్? నేను సంటైన్ కాంట్రాక్టర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వేస్ట్ పాలన సార్, వేస్ట్. అసలు కాంగ్రెస్ ఈ దేశంలోనే అసలు ఉండదు. కాంగ్రెస్ రాష్ట్రాలు ఏవేవి ఉన్నాయో అన్ని నాశనం అయినాయి. కాంగ్రెస్ వచ్చిన సంది మాకు సరిగా పనే లేదు. ఆ కేసీఆర్ అన్నా ఉంటే బాగుండు, కానీ కాంగ్రెస్ వచ్చిన సంది అయితే మాకు పని లేదు. అంతా పైసా పెట్టుకమే కానీ వచ్చకం లేదు. వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూడా అదే రాష్ట్రాలు అట్నే ఉన్నాయంట, మన రాష్ట్రం కూడా అదే ఉన్నాయి. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు ఏముంది అభివృద్ధి? ఏమున్నది అభివృద్ధి? వచ్చుకోమే హైడ్రా తీసుకొని వచ్చిండు, ఏడిగాడి గులగొట్టేసిన వాళ్ళకి మొత్తం ఆగం అయిపోయింది. ఒక్కోడు హార్ట్ అటాక్ వచ్చి వచ్చారు. రాగానే వచ్చి హైడ్రా తీయాలని ఏమి సంబంధమైన ఏళ్ళ సంది వాళ్ళ హయాం నుంచే కదా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళే ఇచ్చారు కొంతమందికి హైడ్రాకు. ఇప్పుడు వచ్చి లేవట్టేస్తా అంటే వాళ్ళు ఎక్కడ పోవాలి, ఏం కదా. ఆ రకంగా నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? కేసీఆర్ పాలన మస్తు తిన్నాడు, ప్రజలకు మస్తు పెట్టాడు. కేసీఆర్ అని ఖాందాన్ మొత్తం తిన్నారు, ప్రజలకు కూడా పెట్టాడు. కానీ ఏనాడు రియల్ ఎస్టేటు ఆగమైపోలేదు. కేసీఆర్ వచ్చిన రియల్ ఎస్టేట్ బాగానే పెరిగింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం అయింది, మాకు పనులు లేకుండా అయింది. అంతే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు వెంకటేష్. ఏం చేస్తుంటారు సార్? మేము ఆటో డ్రైవర్, ఆటో నడిపిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ బస్సులు ఫ్రీ పెట్టినప్పటి నుంచి ఆటోలకు చాలా ఇబ్బంది అయింది సార్. సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పేసి అవి కూడా ఇవ్వట్లేదు, ఏవి ఇవ్వట్లేదు. రోజు 300-400 కూడా అవ్వడం లేదు. చాలా ఎలా బతకాలనేది మాకు ఏమి ఆవేదన మాకేం తెలియకుండా వస్తున్నది. ఇప్పుడు పరిస్థితి చాలా విడరంగా ఉంది.
ఏం చేసుకోవాలా ఏం చేయాలనేది అయోమయంలో ఉన్నాం మేము. ఆటోలు అమ్ముకొని ఎక్కడ పోవాలా ఏం చేయాలనేది కూడా తెలియకుండా అయింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు ఎలా ఉంటుండే సార్? గతంలో అంటే సార్ అప్పుడు బస్సులు గీసులు ఏం పిరి లేకుండే కదా సార్. బస్సులు అన్నీ ఆటోలలో ఎక్కుతుండ్రి. ఇప్పుడు స్టాప్ టు స్టాప్ వెళ్ళి 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు కూడా బస్సులో ఎక్కకుండా అయిపోయినారు. ఎటు పోయినా అక్కడ నుంచి ఖాళీ వస్తున్నాం. ఏంది అసలు ఇక్కడ ఏడన్నా ఇట్లా అడ్డల మీద పెట్టుకొని కూర్చొని పొద్దుకి సాయంత్రం వరకు ఒక 200 300 చేసుకుంటున్నాం సార్, అంతే. మీరు ఆటోలో తిరుగుతుంటారు కదా, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఏ విధంగా ఉందంటారు అభివృద్ధి చూసుకుంటే? ఇక అభివృద్ధి అంటే మిగతా అంశాల గురించి మాకు అంత అవగాహన ఉండదు. ఇక మేము ఆటోల నడిపించుకుంటా ఆటోల మా ఎలా సంపాదించుకోవాలి ఎంత ఎట్లా 10 రూపాయలు వస్తాయని చెప్పేసి ఆలోచన మీద మేము ఉంటాము. ఈ అభివృద్ధి గురించి అంటే మేము అంతా ఏం చెప్పలేము సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నరసింహ. ఏం చేస్తుంటారు సార్? నేను ఆటో డ్రైవర్ సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బస్సులు మొత్తం ఫ్రీ పెట్టింది కదా సార్, మాకేమీ ఇదైతే లేదు. ఆటో ఖాళీ సాయంత్రం వరకు 200-300 కూడా అయితే లేవు. రూమ్ రెంట్ కట్టడానికి కూడా ఉంటే అయితే లేదు. రూమ్ రెంట్ వాళ్ళు కూడా కాల్ చేయమంటారు. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు ఎలా ఉంటుంది సార్? కేసీఆర్ పాలన మంచిగానే ఉండే సార్. అదే బస్సులు ఫ్రీ లేకుండే కదా, మంచిగా ఉండే. దేనికైనా మంచిగా ఉండే. ఇప్పుడు సిటీ లోపలికి పోతే మా బండ్లు, మాది కొడంగల్ నియోజకవర్గం, బస్సు లోపల మా ఆటో లోపలికి పోతే పట్టుకుంటారు డీజిల్ బండ్లు. మాది వికారాబాద్ డిస్టికే, కొడంగల్ నియోజకవర్గం మాది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మౌలాలి. ఏం చేస్తుంటారు సార్? ఆటో నడిపి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు क्या बोलते वो आरटीसी बसें चालू हो गए ना तो फ्री कर दिए, इसलिए हम लोगों को कारोबार नहीं है, कुछ भी नहीं है. अब रईस उसमें चलना बोले तो 300-400 रुपये हो रहे, वो भी ना को. ओला उबर भी चालू हो गए ना. ओला उबर तो भी 2 व्हीलर ये कम करे तो थोड़ा बहुत हम लोगों को भी मदद होती, लेकिन अब बिल्कुल वो ओला उबर भी चालू है, फिर हम लोगों को कारोबार नहीं है, कुछ भी नहीं है. कुछ करते नहीं करते रेवंत रेड्डी सर बोल के पूछ रहे. उस दिन केसीआर पालना कैसे है सर? केसीआर जब वो फ्री बस नहीं था फिर भी अच्छा हो रहा था कारोबार. अब हम लोगों को रूम के किराए वो ये बनने में, बच्चों को पढ़ाने में वही चले आ रहा. अब उसमें ये भी करना बोले तो मुश्किल ही है बोल के ये रिक्वेस्ट कर रहे हैं हम लोग. थैंक यू सर.